ఈరోజు మనము ధర్మదేవత అంటే ఎవరు మన టాపిక్. సృష్టికి ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి? ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ దయ్యాలు ఉంటాయండి. రాక్షస జీవితం ఎక్కడ మాంసం ఉంటుందో అక్కడ దయ్యాలే. ఏ ఇంట్లో శాకాహారం ఉంటుందో అక్కడ దేవతలు, అక్కడ ధర్మదేవత ఉంటుంది. ఏ ఇంట్లో ధ్యానం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ధ్యానం చేయడము, దాని గురించి చెప్పడం, అది ధర్మం. దానం ఒక ధర్మము. ధర్మంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుని రక్షణ ఎప్పుడు ఉంటుంది. ఎంత ఏది ఏమైనా గాని ధర్మాన్ని ఎప్పుడు వదలొద్దు. అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఆ ధర్మమే మీకు కాపాడుతుంది. మీరు కాపాడిన అధర్మమే మీకు భక్షిస్తుంది. ధర్మో రక్షితో రక్షిత, అధర్మో రక్షితో భక్షిత. అంతే. కర్ణుడి దగ్గర అన్ని బాగుండే గాని అధర్మానికి వైపు ఉండే. విభీషణుడు అన్ని తెలుసు, ధర్మం వైపు రాముడి వైపు ఉన్నాడు. అట్లా ఆ ధర్మాధర్మాల గురించి మనకు బాగా క్లియారిటీ ఉండాలి. ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దు, ఏం తినాలో ఏం తినొద్దు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దు, ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దు. ఇవన్నీ ధర్మాధర్మాలకు సంబంధించి ఉంటది. అక్కడి నుంచే కర్మ కనెక్ట్ అవుతుంటది. అందుకే దీని గురించి మంచి క్లియారిటీ కావాలి. ధ్యానం చేసే వాళ్లకు అద్భుతంగా ఇది క్లియారిటీ అనేది వస్తుంది. బుద్ధితో విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అయితే ధర్మదేవత అంటే ఎవరు? సృష్టికి ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి? అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు చేస్తున్నాను. ఈరోజు జూమ్ లో కూర్చున్న వాళ్ళందరికీ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది, అద్భుతమైన సబ్జెక్టు. సుదీర్ఘంగా వినాలి. వినే అలవాటు బాగా చేసుకోవాలి. వీడియోస్ అలవాటు ఆన్ చేసే అలవాటు కూడా చేసుకోవాలి. అర్థమైందా? ప్రతిసారి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటా ఉంటాం. ప్రతి సబ్జెక్ట్ లో మనకు ఇంపార్టెంట్ ఉంటుంది. ఆధ్యాత్మిక వికాసం గురించి ఇది చాలా మనకు హెల్ప్ చేస్తుంది. మన వికాసం గురించి చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అందుకే నాలెడ్జ్ ని బాగా పెంచుకోవాలి. నేను చేసింది అదే. ఏదైనా మనకు ఒక క్లియారిటీ కావాలి. అందులో డెప్త్ ఏముందో దాని దాకా పోవాలి, లోతుల్లోకి పోవాలి. జీవితం అంతా ఉంది తెలుసుకోవడానికి. జీవితం అంతా తెలుసుకున్నా కూడా తెలుసుకోవడానికి ఇంకా ఎంతో మిగిలిపోతూ ఉంటుంది. పత్రి సార్ కూడా ఆఖరి శ్వాస వరకు తెలుసుకుంటూనే ఉన్నారు. ఆయన బుక్స్ చదువుతూనే ఉన్నారు. ఇప్పటికీ నేను స్టూడెంటే అన్నారు ఆయన. 30 years లో ఆయన డెప్త్ నాకు దొరికిందే ఇంత. అంత నాలెడ్జ్ సంపాదించుకున్న మహాపురుషుడు ఆయన. ఈ రోజు ధర్మదేవత గురించి తెలుసుకుందాం. మనం స్పెషల్ గా మనకు టాపికే అది ఈరోజు. ఓకే. ఈ సృష్టి అంతా కూడాను ధర్మంతో, ధర్మ దేవతతో నడిపింపబడుతుంది. ధర్మం ఉంది అని ఇంకా మనం బ్రతుకున్నాము. అర్థమైందా? ధర్మం ఉంది అని ఇంకా మనము తల్లి, చెల్లి, అక్క అంటున్నాము. కుటుంబ వ్యవస్థ నిలబడి ఉంది బికాస్ ఆఫ్ ధర్మము. కంప్లీట్ ప్రపంచానికి ఒక గురువుగా నిలబడింది మన భారతదేశం బికాస్ ఆఫ్ ధర్మం ఇక్కడ ఉంది. 10 అవతారాలు దిగి వచ్చిన భారత భూమి మనది. రామకృష్ణులాగా 10 అవతారాలు దిగి వచ్చిన పవిత్రమైన భూమిలో కూడా మనం పుట్టి ఇప్పుడు కూడా మన మాంసం తినుకుంటూ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నామంటే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరు. అందుకే పత్రిసారు పిఎస్ఎస్ఎం ఉద్భవించింది. ఆ ధర్మదేవత అనేది కంప్లీట్ పిఎస్ఎస్ఎం రూపంలో దిగిచ్చింది. అందుకే దాని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ సృష్టి అంతా కూడాను ధర్మంతో, ధర్మ దేవతతో నడిపింపబడుతూ ఉంటుంది. ధర్మాన్ని తెలుసుకున్న వారందరూ కలిసి ధర్మదేవతగా తయారవుతారు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదే మన ధర్మము. ధర్మాన్ని కొంతవరకు సహించడం కూడా ఒక ధర్మము. కనుక అధర్మాన్ని సహిస్తుంది ధర్మం. అధర్మాన్ని సహిస్తుంది ధర్మము. అధర్మాన్ని భరిస్తుంది ధర్మము.
పేషెన్స్ చాలా ఉంటది ధర్మం ఉన్నోళ్ళ దగ్గర. ఓపిక చాలా ఉంటుంది ధర్మం ఉన్న వాళ్ళ దగ్గర. ధ్యానం చేసే వాళ్ళకు ఓపిక చాలా ఉంటుంది. పేషెన్స్ ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎదుటోడు బాగా ఎగురుతున్నాడు, వాడు చీకట్లో ఉంటాడు. ధర్మంలో ఉన్నోళ్ళు లైట్ లో ఉన్నట్టు, వాళ్ళు ప్రకాశంలో ఉంటారు, అవేర్నెస్ తో ఉంటారు, ఎనర్జీతో ఉంటారు, కాన్షియస్ తో ఉంటారు. వాళ్ళకి బాగా అర్థమైతా ఉంటది. తాగిన కోతి ఎట్లా చేస్తుంది అట్లా చేస్తా ఉంటారు అధర్మంలో ఉన్నోళ్ళు. అందుకే ధర్మపరులు ఎప్పుడు వెయిట్ అండ్ సీలో ఉంటారు. అర్థమైందా? గోవింద్ గోవిత్ ఫ్లోలో ఉంటారు వాళ్ళు. సృష్టి ధర్మాన్ని పట్టుకొని నడుస్తా ఉంటారు. ఏది ఏమన్నా గాని ఏం జరుగుతుందో చూద్దామని గోవిత్ ఫ్లోలో ఉంటారు. సొంత తెలివి పెట్టారు అక్కడ. యూనివర్స్ వాళ్ళ గురించి దిగుతుంది, దేవతలు వాళ్ళ గురించి దిగుతారు, పనిచేస్తారు, వాళ్ళ గురించి రక్షణ ఇస్తారు, వాళ్ళకి కాపాడతారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ధర్మం ఉన్న చోట. చివరికి అధర్మాన్ని సవరిస్తుంది ధర్మము. వింటే, వినకుంటే చంపేస్తుంది అంతే. వినే వరకు ఓపికతో ట్రై చేస్తుంది. కృష్ణుడు పాండవుల గురించి ధర్మం వైపు ఉండి, పాండవులు కృష్ణుడు వైపు ఉన్నారు, కృష్ణుడు వీళ్ళ వైపు వీళ్ళతో ఉన్నారు పాండవులతో. అది ధర్మము. అదే కౌరవులు అధర్మంలో ఉన్నారు. ఓపికతో ఎన్నోసార్లు సంధి గురించి వెళ్ళి ట్రై చేశాడు కృష్ణుడు. చెప్పి 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 అలసిపోయినాడు, ఇక చంపేయండి అన్నాడు సింపుల్ గా. అట్లుంటుంది అన్నట్టు. చివరికి అధర్మాన్ని సవరిస్తుంది ధర్మము, అధర్మాన్ని ధర్మంగా పరిమారిస్తుంది. ధర్మదేవత అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు, టైం ఇస్తుంది, కూలింగ్ పీరియడ్ అని ఇస్తుంది. మారతారేమో 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 అని కూలింగ్ పీరియడ్ ఇస్తుంది. ఎప్పుడైనా మారతారొచ్చు అని జనాలు. భగవంతునికి ఆశ ఉంటుంది, ఏ రోజు ఒక రోజు మారుతారు వీళ్ళు. ఆ ఆశతో మనకు కాపాడుతూ ఉంటాడు ఆయన. ఆ ఆశతో మనకు తిన్నది అరిగిస్తున్నాడు, ఆ ఆశతోనే నిద్రిస్తున్నాడు, ఆ ఆశతోనే పొద్దున్న లేపుతున్నాడు, మన బాడీలోనే నడిపిస్తున్నాడు. భగవంతునికి ఉన్న ఒకటే ఒక ఎక్స్పెక్టేషన్, ఒక రోజు ధర్మం వైపు వస్తారు. ధర్మదేవత అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు ఎప్పుడు. నీవు ఇంట్లో ఒక కొడుకు బాగుంటాడు, ఒక కొడుకు బాగుంటాడు, తండ్రి మాటనే వినడు, అయినా తిరస్కరించకుండా వెయిట్ అండ్ సీలో తండ్రి చూస్తూనే ఉంటాడు, ఒక రోజు మార్పు వస్తుంది, ఒక రోజు మారుతాడేమో అని. అలాంటి వెయిటింగ్ వాళ్ళకు ఉంటుంది. నీవు ఎంత చేస్తావో అంత చెయ్యి, డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ అంటుంది. కానీ ఒక్క లిమిట్ తర్వాత ధర్మదేవత ఇనఫ్, స్టాప్ అంటుంది. ఒక లిమిట్ ఉంచుంది. 100 తప్పులు చేసే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది ధర్మం ఎప్పుడు. 99 అయినా కానీ ఏం చేయదు. పాపం అనే కుండ నిండాలి. ఒక్క డ్రాప్ కూడా తక్కువ ఉంటే ధర్మదేవత అటాక్ చేయదు ఎప్పుడు. ఆ ఒక్క డ్రాప్ కూడా నిండాలి. ఆ తప్పులన్నీ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది ధర్మము. ఇక అప్పుడు కాకుంటే ఓపిక అయిపోతుంది, ఇక ఆ ధర్మమే నశిస్తుంది, నశింపజేస్తుంది అధర్మాన్ని. అప్పుడు ఏమంటుంది, ఇక జాలీగా ఆగు ఇక అంటాడు, స్టాప్ అంటేస్తుంది అంతే, ఇంకేం చేయలేదు ఇక. ఇక చాలు, నీవు మితమీరుతున్నావు, నీవు శృతి మించుతున్నావు, నీవు లయ తప్పుతున్నావు, నీకు శిక్షణ తప్పదు అంటుంది ధర్మము. ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది అక్కడ మొదలవుతుంది. అతి సర్వత్ర వర్జయత్. ఏదైనా అతి చేయొద్దు, ఏదైనా కానీ బ్యాలెన్సింగ్ లో ఉండాలి. నీవు అతి అధర్మంలో ఉన్నావు, అధర్మం అనేది అతి అయిపోయినప్పుడు కనుక స్టాప్ అంటుంది ధర్మము. ఆగిగా చాలిగా చాలైపోయింది ఇది అంటాడు. నరకాసురుణ్ణి చంపింది అది అతి అయినాకనే, మహిషాసురుణ్ణి చంపింది అతి అయిన తర్వాతనే, రావణుడు అతి అయినప్పుడే రాముడు చంపాడు.
ఏదైనా అతి కావాలి. కౌరవులు అతిగా అయినప్పుడే ఆ ధర్మం దిగి అక్కడ పనిచేస్తుంది. అందుకే ధర్మదేవత అక్కడ తన కాలు పెడుతుంది. ఈ ధర్మదేవత గురించి చక్కని 2 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ప్రతి సబ్జెక్ట్ గురించి టచ్ చేసిన గీత మన భగవద్గీత. అందుకే భగవద్గీత డైలీ ఒక అధ్యాయం చదివి అలవాటు చేసుకోండి. శ్లోకాలను డెప్త్ లో పోయి అలవాటు చేసుకోండి. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ భగవద్గీతనే. ఇంత బలంగా తయారైనాను, ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నానంటే బికాస్ ఆఫ్ భగవద్గీత. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతం అంటుంది. ఇది అందరికీ తెలుసు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే అధర్మం బాగా పెరిగిపోతుందో, ధర్మం నశింపజేయడానికి అంత ట్రై చేస్తుంటుందో, అప్పుడే ఏదో ఒక రూపంలో ఆ ధర్మదేవత దిగుతుంది. పత్రిసార్ రూపంలో దిగి వచ్చింది 11/11/1947. అర్థమైందా? దశ అవతారాలు కలిసి ఒక్క బాడీలో దిగి వచ్చిన బాడీ పత్రిసార్ది. అలాంటి పర్సనాలిటీ అది. దశ అవతారాలు దిగి వచ్చిన బాడీ అది. టోటల్ గా ధర్మదేవతని అక్కడ. రూపాయి ఆశించకుండా ప్రపంచం అంతా ధ్యానమయం చేయాలన్న సంకల్పంతో వచ్చిన మహాపురుషుడు. ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. అందుకే ఉడతా భక్తిగా మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. అదే మీ గురుదక్షిణ. క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్పండి, పిరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కట్టండి, సెంటర్ చూసేవాళ్ళు సెంటర్ చూడండి, భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టండి, డబ్బు ఉన్నోళ్ళు డబ్బు పెట్టండి, టైం ఉన్నోళ్ళు టైం పెట్టండి, నాలెడ్జ్ ఉన్నోళ్ళు నాలెడ్జ్ పంచండి. ధ్యానాన్ని అమ్మకండి, ధ్యానాన్ని పంచండి. అదే ధర్మము మీకు కాపాడుతుంది. అర్థమైందా? పరిత్రాణ సాధునాం అంటే సాధువులను రక్షించడం కోసము. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సాధువులే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మాంసం తినకుండా ఉండి ధ్యానం చేసే వాళ్ళందరూ సాధువులే. మంచి మంచి డ్రెస్సింగ్ లో ఉంటారు, సాధువులే. లిప్స్టిక్లు పెడతారు, బాబ్కట్లు చేసుకుంటారు, పౌడర్లు పెడతారు, ఫెయిర్ అండ్ లవ్లీలు పెడతారు, రకరకాల డ్రెస్సులు వేస్తారు. కానీ వాళ్ళందరూ సాధువులే, ఎవరు సన్యాసులు కాదు. అలాంటి సాధువులకు మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. పిరమిడ్ మాస్టర్స్ అందరు సాధువులే. అర్థమైందా? ఆడగాని మగ గాని వీళ్ళందరూ సాధువులే. జీన్స్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు కూడా సాధువులే. లేటెస్ట్ అప్డేట్ అయిన సాధువులు మనం అంతా. అవతార పురుషులు చేసిన పని ఈరోజు మనం చేస్తున్నాము. చాలా గొప్ప పని ఇది. భగవంతుడి లిస్ట్ లో అందరికంటే టాప్ లో ఉండేది మనమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా అనుభవంతో చెప్తున్నాను. వినాశాయ చతుష్కృతం, దుష్టులను శిక్షించడం కోసం, వాడి నాశనం వాడికి చూపించడం కోసమే అవతారం ఎత్తుతారు. వీళ్ళంటి కారణ జన్ములుగా వస్తారు, అవతారంగా దిగి వస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింప చేయడం గురించే పిరమిడ్ సొసైటీ ఉద్భవించింది. జూములు వచ్చినాయి. కోవిడ్ వచ్చిందే జూముల గురించి. కోవిడ్ రాకుంటే జూములు స్టార్ట్ అయ్యేది కాదు. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నారు పత్రి సార్. కోవిడ్ వచ్చి చాలా మంచి పని చేసింది అన్నారు. ఆ కోవిడ్ లో ఈ జూములు మనకు వచ్చినాయి. మనం వాడినంత జూములు ఎవడు వాడలేదు ఈ ప్రపంచంలో. అన్ని లక్షల జూములు నడుస్తున్నాయి. ఎంత గొప్ప విషయం. ఈ టెక్నాలజీ అంతా మనం వాడినట్టు ఎవడు వాడతలేరు. ఎవరెవరో ఎక్కడెక్కడోళ్ళు జూమ్ లో కనెక్ట్ అవుతా ఉంటారు. కత్తి చేతిలో ఉంది, కూరగాయలు కోస్తామో కాలు కోసుకోవాలో అది మన చేతిలో ఉంటాయి. జూమ్ ఉంది, ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నాం మనం. అగ్గిపెట్టె చేతిలో ఉంది, స్టవ్ అంట పెడతారో కొంప అంట పెడతారో తెలియదు, మీ చేతిలో ఉంటుంది. అది తబలా మీ చేతిలో ఉంది, ఎలా వాయిస్తారో మీ ఇష్టం. ఫోన్ మీ చేతిలో ఉంది, ఏం చూస్తారో మీ ఇష్టం. అర్థమైందా? అందుకే ధర్మ సంస్థాపన గురించి మనము పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వర్క్ గురించే ఎప్పుడు ఆలోచించాలి. పాజిటివ్ వర్క్ గురించే ఉండాలి. తిరిగి ప్రతిష్ఠింప చేయడం కోసం సంభవామి యుగే యుగే, నేను వస్తూనే ఉంటాను అంటుంది ధర్మదేవత. వస్తూనే కాదు, ఎంబడే ఉంటుంది. ఏ జాతకాలు మీ మీద పనిచేయవు ధర్మం మీ దగ్గర ఉంటే.
ఏ వాస్తు మీ మీద పనిచేయదు ధర్మం మీతో ఉంటే. ఏ జాతకం మీ మీద పనిచేయదు, ఏ నవగ్రహ దోషాలు మీ దగ్గరికి రావు మీ దగ్గర ధర్మం ఉంటే. అందుకే ధర్మం అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, రాముడు కృష్ణుడు కాలం నుంచి ధర్మాన్ని పాటిస్తూనే వస్తున్నారు వాళ్ళు. ఆ ధర్మాల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అదే అధర్మ యుద్ధం ఇప్పుడు కూడా మనం కలియుగం చూస్తున్నాం మనం. ధర్మ యుద్ధమే ఇదంతా. అర్థమైందా? ఆ యుద్ధంలో మనం పాల్గొనే పాండవులమే మనం అంతా. అందుకే కృష్ణుడు మన వైపు ఉంటాడు ఎప్పుడు. నేను ప్రతిరోజు రాను, ప్రతిరోజు నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేసుకో, కానీ ప్రతి యుగంలోనూ అప్పుడప్పుడు వస్తుంటాను అని హెచ్చరిస్తుంది ధర్మదేవత. అది పీక్ పాయింట్ కి పోయినప్పుడే ధర్మదేవత దిగుతుంది. చెప్పాను కదా, ఒక్క డ్రాప్ కూడా తక్కువ ఉండొద్దు. పాపంతో నిండాలి కుండ. ఎప్పుడు ఒక్క డ్రాప్ తక్కువ రాదు. ఆ డ్రాప్ కంప్లీట్ అయింది అంటే దిగుతుంది. తన ఉగ్ర రూపం చూపిస్తుంది, విశ్వరూపం చూపిస్తుంది, సర్వనాశనం చేస్తుంది. భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. అందుకే ప్రకృతి వికృతి అవుతుంది. ప్రకృతి వికృతి ఎందుకు అవుతుంది అంటే మన ఆలోచన విధానం సరిగ్గా ఏడవలేదు. మన ఆలోచన విధానమే సరిగ్గా లేదు. లోపల ఒకటి బయట ఒకటి. మన ఆలోచన ప్రకంపనలే ప్రకృతిలో పోయి పనిచేస్తాయి. ప్రకృతికి ఇంబ్యాలెన్స్ చేసేది 84 లక్షల జీవరాశులు బాగానే ఉన్నాయి, ఒక్కడే మనిషి. నేచర్ ని నాశనం చేసేది మనిషి ఒక్కడే. ఏ పశువు చెయ్యదు. రెండు కాళ్ళ మనిషే, బుద్ధి ఉన్న మనిషే, తెలివి ఉన్న మనిషే, డబ్బు ఉన్న మనిషే, ఆస్తులు ఉన్న మనిషే, డిగ్రీలు ఉన్న మనిషే ప్రకృతిని వికృతి చేస్తుంది. ఆ ఆలోచన విధానం మొత్తం పోయింది. ఆలోచన విధానం బాగా ఉండాలి, సెటరైట్ కావాలి అంటే ధ్యానమే ఒక మార్గము, క్లాసులు బాగా వినాలి. ఇది భగవద్గీత శ్లోకము, ధర్మదేవత శ్లోకము, వేద వ్యాసుల వారు అందించిన శ్లోకము, కృష్ణుడు ప్రబోధించిన శ్లోకము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడే ఆ ధర్మ సంస్థార్థం గురించే వస్తుంది ఆ సూపర్ కాన్షియస్. ధర్మం అంటే నథింగ్ బట్ సూపర్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. భగవంతుడు, దైవము, గాడ్, అల్లా ఏదైనా అనండి, సుప్రీం పవర్ దిగుతుంది. అదే ధర్మదేవత. ఎప్పుడైతే అధర్మం బుక్కుతుందో, అధర్మం మరింతగా విజృంభిస్తుందో, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడంతా నేను వస్తుంటాను అని ధర్మదేవత చెప్తుంది. అర్థమైందా? ధర్మదేవత అంటే గవర్నమెంట్ ఆఫ్ వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్, జడ్జ్ ఆఫ్ యూనివర్స్, మెజిస్ట్రేట్ ఆఫ్ యూనివర్స్. ఈ కింద వకీళ్ళు, కోర్టులు డబ్బిస్తే అమ్ముడు పోయే చిల్లరగాళ్ళు ఉంటారు. ఈ కోర్టుకు కాదు నమ్మేది, మనం పై కోర్టుని నమ్మాలి ఎప్పుడు. అక్కడ మనం కరెక్ట్ ఉంటే ప్రపంచం అంతా మన వైపు దిగుతుంది. అర్థమైందా? ఈ సృష్టి అంతా కూడాను ఒక వైట్ బ్రదర్హుడ్ వలన సత్యలోకపు వాసుల ద్వారా నడుపబడుతుంది. పరిరక్షింపబడుతుంది. మన కంటికి కనపడే భూలోకం ఎలా ఉందో మన కంటికి కనబడని సత్యలోకం అలా ఉంది. భూలోకం కనిపిస్తుంది, సత్యలోకం కూడా అట్లే ఉంటుంది. అమెరికా ఎప్పుడు పోలేదు మనం. లేదు నేను నమ్మను, ఎక్కడ ఉంది అమెరికా అంటే, కాదు నీకు తెలియదు అంతే, అది ఉంది. అట్లా సత్యలోకం ఉంటుంది. కంటికి కనబడని సత్యలోకం అలా ఉంది. ఆ సత్యలోకపు వాసులు అందరినీ వైట్ బ్రదర్హుడ్ అంటారు.
దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. మొత్తం సృష్టి యొక్క ప్రభుత్వం అది. ఆ సత్యలోకపు వాసులందరూ చేరితే ఒక ప్రభుత్వం అనబడుతుంది. ఎలాగైతే భారతదేశానికి ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, కలెక్టర్స్ ఎలా ఉంటారో అలా సృష్టికి ఒక గవర్నమెంట్ ఉంది. ఈ సృష్టి అంతా కూడాను ధర్మంతో, ధర్మ దేవతతో నడిపింపబడుతుంది. ధర్మాన్ని తెలుసుకున్న వారందరూ కలిసి ధర్మదేవతగా తయారవుతారు. ఈ సృష్టి అంతా కూడాను ధర్మంతో, ధర్మ దేవతతో నడిపింపబడుతుంది. ధర్మాన్ని తెలుసుకున్న వారందరూ కలిసి ధర్మదేవతగా తయారవుతారు. శోభదు ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. సబ్ కలెక్టర్స్ ఇలా ప్రతి యంత్రాంగం ఉంటుందో అలాగే గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ కి ఒక యంత్రాంగం ఉంటుంది, ఒక స్టాఫ్ ఉంటుంది. మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది. దోస్ హూ కెన్ సీ ఇన్విజిబుల్ దే కెన్ డూ ఇంపాసిబుల్. కనిపించేదే చూసేవాళ్ళం మనము, కనిపించని ఏదైతే కనిపించదో దాన్ని చూసేవాళ్ళు వాళ్ళే ఆస్టర్ మాస్టర్స్, వాళ్ళే ఏంజిల్స్. ఆ గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ ఆ సత్యలోకాల్లో ఉంది. అక్కడి నుంచి అందరి జీవితాలు సవరింపబడుతున్నాయి. అధర్మం మితిమీరిపోయినప్పుడు, అధర్మం వెల్లుబిక్కినప్పుడు ఆ ఉక్కుపాదం వస్తుంది. ఇనఫ్, ఇక చాలు అంటుంది ఆ ధర్మదేవత. ఏదైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిందంటే అంతే, ఇక ఏం చేయలేము, ఇక ఎవరు కాపాడలేడు. ఇక కర్మ చాలా బలంగా పట్టుకుంటుంది వాళ్లకు. ఎలాగైతే ద్రౌపది వస్త్రహరణ జరుగుతున్నప్పుడు ఆ కృష్ణుడు వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. అందరికి తెలిసి ఉంది. యూ కెన్ నాట్ డూ దిస్ అన్నాడు శ్రీకృష్ణుడు. యూ కెనాట్ డూ దిస్ అన్నాడు శ్రీకృష్ణుడు. హౌ డ్రీ ఎ లైన్ యూ కెన్ నాట్ గో మోర్ దెన్ దట్ అన్నాడు. కనుక ద్రౌపదికి మానభంగం కాలేదు, వస్త్రాపరణ జరగలేదు. గజేంద్ర మోక్షం కూడా ఇంతే. ఆ వైకుంఠ లోకంలో, సత్యలోకంలో ఉన్న విష్ణుమూర్తికి ఆ గజేంద్రుని ఆర్తనాదాలు వినబడితే తన పనులు అన్నిటిని వదిలిపెట్టేసి వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు విష్ణువు. తన పిల్లలు ఆపదలో ఉన్నారంటే వెంబడే పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్న బాబు ఇంట్లో ఆడుకుంటా ఉంటాడు. అక్కడ ఒక మూలకు దీపం ఉంది. తల్లి స్వెటర్ నెట్టింగ్ చేస్తా ఉంటుంది, స్వెటర్ అల్లుతూ ఉంటుంది. స్వెటర్ అల్లుకుంటూ ఈ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఆ బాబు మీద ఉంటది, చిన్న బాబు మీద. ఎంత ఇటు పని చేసుకున్నా గానీ కాన్సన్ట్రేషన్ బిడ్డ మీద ఉంటుంది. సడన్ గా ఆ బాబు మెల్లిగా దీపం దగ్గర వెళ్తుంటేనే స్వెటర్ నెట్టింగ్ పక్కకు పడేసి ఎంబడి పోయి పట్టుకుంటుంది. అర్థమవుతుందా? మామూలుగా మన లైఫ్ లోనే మనం చూస్తున్నాము. ఇంట్లో మనం ఏ పని చేస్తున్నా గానీ పిల్లల మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా అన్ని పక్కకు పెట్టేసి ఎంబడి పోయి పట్టుకుంటాం. అలాగే సేమ్ భగవంతుడు కూడా మనకు అట్లే కాపాడుతూ ఉంటాడు. అలాగే గజేంద్రునితో అప్పుడు విష్ణు వచ్చి ఎలా కాపాడో అలాగే మనకు కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒక దైవం చూస్తూ ఉంటుంది మన వైపు ధర్మం ఉంటే. గజేంద్రుడిని సంరక్షించాడు. గజేంద్ర మోక్షం అంటే ధర్మదేవత రక్షించింది అనుకోండి. అలాగే ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడు, ఇది కూడా అందరికి తెలుసు మనకు. ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుని స్టోరీ తెలుసు.
తన సొంత కొడుకు ప్రహ్లాదుడిని నానా హింసలు పెడుతుంటే ఆ స్తంభం బ్రద్దలు కొట్టుకొని రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ హోల్ యూనివర్స్ అయి నరసింహ అవతారంగా బయటకు వచ్చాడు. ఆ నరసింహస్వామి వచ్చేశాడు, ఆ ప్రహ్లాదుడిని రక్షించాడు. అంత బలం ఉంటుంది ఆధ్యాత్మికానికి, ధర్మానికి. ఈ భూమండలంలో ఎక్కడ చూసినా మాంసాహారమే ఉంది. ఎటు చూసినా మాంసాహారమే. జంతువులను నరకడం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడో ధర్మదేవత వస్తుందని మనం పుస్తకాల్లో చదివాం. 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఆ ధర్మదేవత వస్తుందేమో అని చూసాము. కానీ 2000 సంవత్సరంలో ఆ ధర్మదేవత రాలేదు. 2012లో వస్తుందేమో అనుకున్నాము. ఆ ధర్మదేవత రాలేదు. 2012లో వస్తుందన్నాం అనుకున్నాము, కానీ రాలేదు. చివరకు 2020 సంవత్సరంలో వచ్చింది ధర్మదేవత. కరోనా రూపంలో, COVID-19 రూపంలో వచ్చింది. చూడండి యూనివర్స్ ఎలా పనిచేస్తుంది. ఖచ్చితంగా డివైన్ టైమింగ్ ఉంటుంది. ఆ డివైన్ టైం ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి. అందుకే కోవిడ్ వచ్చింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే దుష్టులకి, చెడు చేసే వాళ్ళకి, అధర్మంలో ఉండే వాళ్ళకి శిక్షణ ఇయ్యడం కోసం వచ్చింది కోవిడ్. చాలా మంది లక్షల మంది ఎగిరిపోయినారు. కోవిడ్ తో చనిపోయిన వాళ్ళు 5%. 95% చనిపోయిన వాళ్ళు భయంతో, ధ్యానం లేకపోవడం, శాకాహార భోజనం తినకపోవడం, మాంసాహారము ఇష్టం ఉన్నట్టు జీవితాలు అడ్డదొడ్డంగా జీవించిన వాళ్ళు లెక్కలకు పురుగుల్లాగా చచ్చిపోయినారు జనాలు. ఏంటి దానికి కారణం? స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యం లేని జీవితం అలా ఉంటుంది. అందుకే క్లాసులు బాగా వినాలి, సజ్జన సాంగత్యం చేయాలి, గురువుల సాంగత్యం చేయాలి. క్లాసులు ఎంత వింటామో అంత మన జీవితానికి ఒక షేప్ వస్తుంది. ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళు శిష్టులు, వారికి రక్షణ ఇస్తుంది ధర్మదేవత. ఖచ్చితంగా ఇస్తుంది. ఒకప్పుడు అట్లాంటిక్ మహాఖండం ఉండేది. ఒక 12,000 సంవత్సరాల క్రితం ఆ మహాఖండం అంతా సముద్రంలో మునిగిపోయింది. ఆ సముద్రం నుంచి క్రొత్త భూమి, క్రొత్త నాగరికత అంతా వచ్చాయి. అంతకు ముందు ఉన్న అట్లాంటిక్ సివిలైజేషన్, లెమ్యూరియన్ సివిలైజేషన్ అంతా సముద్రంలో కలిసిపోయాయి. ఆ రోజుల్లో ధర్మదేవత పెద్ద సముద్ర ప్రళయంలో వచ్చింది. ఒక ప్రళయంలాగా వచ్చి మొత్తం తినేసింది, ఆ దేశాన్ని ముంచేసింది, అనేక ఖండాలను ముంచి వేసింది. ఈసారి ధర్మదేవత COVID-19 రూపంలో మొత్తం భూమండలం అంతా ప్రక్షాళన చేయడం కోసమే వచ్చింది. ప్రక్షాళనే అది. ధర్మంలో ఉండే వాళ్లను, శిష్టులను రక్షిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దట్ ఈస్ వాట్ ధర్మ దేవత డస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎస్కేప్ కాలేము. అందుకే మన కర్మలు బాగుండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్, దుష్టులు మరియు శిష్టులు. 2 రకాల జనాలు ఉంటారు, దుష్టులు, శిష్టులు. దుష్టులు అంటే అధర్మంలో జీవించేవాళ్ళు, అన్యాయంతో జీవించేవాళ్ళు, అక్రమంలో జీవించేవాళ్ళు, అజ్ఞానంలో జీవించేవాళ్ళు. శిష్టులు అంటే ధర్మంలో జీవించేవాళ్ళు, న్యాయంలో జీవించేవాళ్ళు, కరుణలో జీవించేవాళ్ళు, స్నేహంతో జీవించేవాళ్ళు. కనుక ధర్మదేవత దుష్టులకు శిక్షణ ఇస్తుంది, శిష్టులకు రక్షణ ఇస్తుంది. ఎవరో వచ్చి రక్షిస్తారు అని అనుకునే అవసరం లేదు. ధర్మదేవత వచ్చి రక్షిస్తుంది. రక్షించడం ఆ ధర్మదేవత యొక్క కర్తవ్యం. పైన శిక్షించే వాళ్ళు ఉన్నారు, రక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే, ఆ పైన ఉన్న వాళ్ళదే సృష్టి యొక్క ప్రభుత్వము, వైట్ బ్రదర్హుడ్. శంబాల సత్వలోక వాసులు, శంబాల సత్వలోక వాసులు, ఆల్ ద హయ్యర్ ఫార్మ్స్,
అందరికి అందరి యొక్క పూర్ణాత్మలు ప్రతి సోల్ కి ఒక పూర్ణాత్మ ఉంటుంది, హయ్యర్ సోల్ ఉంటుంది, ఓవర్ సెల్ఫ్ ఉంటుంది. మనం ఒక ఒక పూర్ణాత్మతో కనెక్ట్ అయి మనం ఉంటాము. బిడ్డకు తండ్రి ఎట్లా ఉంటాడో అట్లా ప్రతి సోల్ కు ఒక హయ్యర్ కాన్షియస్ అనేది ఉంటుంది, పూర్ణాత్మ అనేది ఉంటుంది. వీళ్ళదే ఆ సృష్టి యొక్క ప్రభుత్వము. ఇక్కడ అందరము పూర్తి అంశాలాత్మలుగా వస్తున్నాము. మనమంతా అంశాత్మలమే. అండపిండం లాగా ఉండి బ్రహ్మాండంలో కలిసిపోవడం, అదే ఎన్లైటన్మెంట్. బిడ్డగా పుట్టినోడు తండ్రి కావాలి, తాత కావాలి, ముత్తాత కావాలి. వాళ్లే బ్రహ్మ ఋషులు. ఆధ్యాత్మికంగా కూడా అలాగే ఎదగాలి. బేబీ సోల్, యంగ్ సోల్, ఓల్డ్ సోల్స్ అని ఉంటాయి. మన పూర్ణాత్మలపై లోకాల్లో ఉన్నాయి. మన పూర్ణాత్మలు అంతా కలిసి వైట్ బ్రదర్హుడ్ గా ఉంటారు. వాళ్ళే అంటారు, ఈశ్వరుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అని మనం అంటాం, అంటూ ఉంటాం. కామన్ గా ఇవి అంతా మనం అంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏది జరిగినా కూడాను పైలోక వాసుల యొక్క పర్మిషన్ తోనే జరుగుతుంది, ఒట్టే జరగదు. అక్కడి నుంచి సిగ్నల్ వస్తేనే ఇక్కడ జరుగుతుంది. కుక్క పిల్ల హైవే మీద రోడ్ క్రాస్ చేస్తా ఉంటది. కరెక్ట్ ఒక లారీ వీల్ కిందికి వచ్చే మూమెంట్ ని సెట్టింగ్ ఉంటుంది, అది కరెక్ట్ గా అది సెట్ చేసి పెడుతుంది. అది ఎప్పుడైతే క్రాసింగ్ ఈ వీల్ వచ్చే మూమెంట్ ని కలిపి చంపేస్తుంది. అర్థమైందా? ఒక్క సమ్ సెకండ్స్ లో కూడా అది బతకొచ్చు, ఇటన్న ఉండొచ్చు, అటన్న వెళ్ళిపోవచ్చు, కానీ ఇది జరుగుతుంటాయి. ఏంటి కారణం అంటే ఇదంతా డివైన్ టైమింగ్ ఉంటుంది. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆగితే బాగుండేది అనిపిస్తుంది, మనం వెళ్ళకుంటే బాగుండేది అనిపిస్తుంది. కరెక్ట్ ఆ టైంకి వెళ్ళా ఇట్లా జరిగింది అంటాం. ఇదే శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. టైమింగ్ 10 అవుతుంది మేడం. అయితే మేడం ఎప్పటి వరకు ఇది? 10:30 వరకు ఉంది సార్. 10:30 వరకు. 10:30 టైం ఉంది. అధర్మం పెరగాలన్నా, జరగాలన్నా, ఉండాలన్నా, ఊడిపోవాలన్నా అంతా కూడా పైలోక వాసుల యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంటుంది. మన ఇంట్లో ఎవరన్నా దొంగతనం చేసినప్పుడు చిన్న చిన్న దొంగతనాలని మనం పట్టించుకోము. పెద్ద దొంగతనాలు అయితే అవి మితిమీరిపోతే అప్పుడు దొంగతనం చేసేది వాళ్ళని, చేసిన వాళ్ళని పోలీసులకి పట్టిస్తాం. చిన్న చిన్న దొంగతనాలకు ఏం చేస్తాం? బెదిరిస్తాం, ఒకటి కొట్టి పంపించేస్తాం, వదిలేస్తాం. కానీ పెద్ద పెద్ద స్మగ్లింగ్ రేంజ్ లో పోయినారంటే ఆ రేంజ్ లోనే బుక్ అయిపోతారు. మన పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తే మనం వెంటనే పట్టించుకోము, చూసి చూడనట్టు వదిలేస్తాం, సరే చూద్దామని. పెద్ద పెద్ద తప్పులు చేస్తే మాత్రం మన పిల్లలైనా శిక్షిస్తాం, ఖచ్చితంగా శిక్షిస్తాం. చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వారు నేర్చుకుంటారులే అనుకుంటాం. అంటే మనం సహనంతో ఉంటూ వారు నేర్చుకోవడానికి సమయం ఇస్తాం, టైం ఇస్తాం వాళ్ళకు. అలాగే ధర్మదేవత అధర్మంలో నడిచే వాళ్ళకి సహనంతో, ఓపికతో టైం ఇస్తుంది, సమయాన్ని ఇస్తుంది. కానీ కొంత సమయం మితిమీరిపోయిన తర్వాత తన ఉక్కుపాదం పెట్టి ఇంతకన్నా చేయడానికి వీలు లేదు, మీరు రూల్డ్ అవుట్ అంటుంది ధర్మదేవత. క్లోజ్, ఖచ్చితంగా సర్వనాశనమేగా, ఇంకేం ఉండదుగా. ఈ సృష్టిని ధర్మదేవత పరిపాలిస్తుంది. పరిపాలన లేకుండా, గవర్నమెంట్ లేకుండా ఎక్కడ ఏది ఉండదు. సీసీ కెమెరాస్ ప్రతి చోటు ఉంటాయి.
ఈ కనిపించే కెమెరాలు కాదు, కనిపించని కెమెరాలు. అదృష్టము. దృష్టము అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించని కెమెరాలు ఉంటాయి. చీమ కాలు కట్టిన గజ్జల చప్పుడు వినేవాడు భగవంతుడు. అర్థమైందా? మన కాలు గజ్జలు కాదు, చీమ కాలుకున్న గజ్జల చప్పుడు వినేవాడు. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే దైవము. ఆ దైవాంతో కనెక్ట్ చేసేదే ధ్యానము. అందుకే ఆ ధ్యానం ఎక్కడ ఉందో అక్కడ ధర్మం ఉంటుంది, శాకారం ఎక్కడ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. ఉం? అలాగే ధర్మదేవత అధర్మంలో నడిచే వాళ్ళకి సహనంతో సమయం ఇస్తుంది. సరే, చూద్దాం ఇంకా. కానీ కొంత సమయం మితిమీరిపోయిన తర్వాత తన ఉక్కు పాదం పెట్టి ఇంతకన్నా చేయడానికి వీల్లేదు, మీరు రూల్డ్ అవుట్ ఉంటుంది ధర్మదేవత. ఈ సృష్టిని ధర్మదేవత పరిపాలిస్తుంది. పరిపాలన లేకుండా, గవర్నమెంట్ లేకుండా ఎక్కడ ఏది ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుండా ఇండియా ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఏ లేకుండా యుఎస్ఏ ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండోనేషియా లేకుండా ఇండోనేషియా ఉండదు. ప్రతి ఇంటికి కూడాను ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఒక తల్లిదండ్రి ఇద్దరు కలిసి ఆ ఇంటిని, ఆ ఇంట్లోని వారిని గవర్నమెంట్ లాగా చూస్తున్నారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే గవర్నమెంట్ లేకుండా సృష్టి ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించాలి. ఇంట్లో తండ్రి మాట దెవదారకుండా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అదే కొడుకు తిరగబడితే ఎట్లుంటుంది? అర్థమైందా? కనుక ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాం. కనుక ప్రభుత్వం ఉంది, ప్రభువులు ఉన్నారు. గవర్నమెంట్ ఉంది, ప్రభువులు ఉన్నారు. ఎవరి తాహతుకు సంబంధించిన ప్రభువులు వాళ్లకు ఉంటారు. భారత ప్రభుత్వము అంటే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు, ఇలా అందరూ కలిసి గవర్నమెంట్ అవుతుంది. కరెక్ట్ ధర్మదేవతతో దిగి వచ్చినోడే మన నరేంద్ర మోడీ. ఆయనకు చప్పట్లు కొట్టాలి. ఒక శాకాహారి, ఏ ఆశ లేకుండా లోక కళ్యాణం గురించి వచ్చిన గొప్ప యోగి ఆయన. ఏ స్వార్థం లేకుండా దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్. ఏ ఒక్కరో ఉంటే ఆ ప్రభుత్వం అనబడదు. అలాగే సృష్టి అంటే ఒక్కరు కాదు, సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. సృష్టి యొక్క ప్రభుత్వంలో కోట్ల మంది ఉన్నారు. సృష్టిలో 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇవి 7. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ మహాలోకంలో ఉండే మహాత్ములు, తపోలోకంలో ఉండే తపో ఆత్మలు, సత్యలోకంలో ఉండే సత్యాత్మలు, వీళ్ళందరూ కలిసి సృష్టి యొక్క ప్రభుత్వం అవుతుంది. వాళ్ళు ఈ సృష్టిని నడిపిస్తున్నారు. ఆ మహాలోక వాసులు, తపోలోక వాసులు, సత్యలోక వాసులు కోట్లాదిగా ఉన్నారు. వాళ్ళందరినీ వైట్ బ్రదర్హుడ్, గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ అంటారు. స్పిరిచువల్ సైన్స్ ద్వారా మనం ఇవన్నీ నేర్చుకుంటాము, తెలుసుకుంటాము. ధ్యానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి బాగా అర్థమవుతుంది, ఒక క్లియారిటీ వస్తుంది. అందుకే ధ్యానం అవసరం. థింకింగ్ అండ్ డెస్టినీ బై హీ రోల్డ్. వి పర్సివల్ ద బెస్ట్ బుక్ ఇన్ ద whole world. The book is about the descent of man into this human world and how he will return to the eternal order of progression. If you want to understand the spiritual science, you must read these books. ఒక్క పదంలో చెప్పాలంటే ఆ ప్రభుత్వం అంతా కలిసి ధర్మదేవత అని మనం అనుకుంటున్నాం. మనకు ఈ ధర్మదేవత గురించి కొద్దిగా తెలుసు, కళ్ళకు పట్టి కట్టుకుని ఉంటుంది. తర్వాత చేతిలో ఒక త్రాసు ఉంటుంది. ఈ రెండిటికి కూడా ఎంతో అర్థం ఉంది. కళ్ళకు పట్టి కట్టి ఉండడం అంటే
ధర్మం అనేది ఫిజికల్ బాడీకి, ఫిజికల్ సెన్సెస్ సంబంధించినది కాదు. మూడో కన్నుతో చూసేది ధర్మము అని మనం తెలుసుకోవాలి. ఈ కళ్ళతో కాదు చూసేది, మూడో కన్నుతో చూడటం. మనం రెండు కళ్ళు మూసుకున్నప్పుడే, ఆ పట్టి కట్టినప్పుడే మూడవ కన్ను తెలుసుకుంటుంది. కోట్లో బొమ్మకు కంటికి పట్టి కట్టి ఉంటుంది. మీరు రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితేనే ధర్మదేవత థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. రెండు కళ్ళతో చూడడం మానేస్తేనే మూడో కన్ను తెరుచుకుంటుంది. కనుక ధర్మం అనేది రెండు ధర్మ చక్రవులతో తెలియబడదు, దివ్య చక్షుతో తెలియబడుతుంది. అందుకే థర్డ్ ఐ కావాలి. ఇన్నర్ ఇంట్యూషన్ పర్ఫెక్ట్ వస్తుంది అని చెప్పడం కోసమే ఆ ధర్మదేవత కళ్ళ మీద పట్టి ఉంటుంది. అలాగే చేతిలో త్రాసు ఉంటుంది. ఆ త్రాసు నీవు ఎంత ధర్మం చేశావో, నీవు ఎంత అధర్మం చేశావో చూపిస్తుంది. బ్యాలెన్సింగ్. ఎన్ని మంచి పనులు చేశావో, ఎన్ని చెడ్డ పనులు చేశావో దాన్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది అని సూచిస్తుంది ఆ తరాజు. బ్యాలెన్సింగ్. నీవు ఎంత దుష్టంగా ఉన్నావో, ఎంత అధర్మంగా ఉన్నావో నీకు అంత శిక్షణ వస్తుంది. నీకు అంత శిక్షణ వస్తుంది. నీవు ఎంత శిష్టంగా ఉన్నావో, ఎంత ధర్మంగా ఉన్నావో నీకు అంత రక్షణ వస్తుంది, వచ్చి తీరుతుంది. డౌటే లేదు. ఈ రెండు కళ్ళతో చూసే సత్యము తెలియదు నాయన. కనుక ఈ రెండు కళ్ళు మూసుకో, మూడవ కన్ను తెరిపించుకో అని చెప్తుంది ధర్మదేవత. మొట్టమొదట్లో మనకి ఫ్రీవిల్ ఉంటుంది. నువ్వు ఎంత దుష్టంగా ఉన్నావో, ఎంత అధర్మంగా ఉన్నావో నీకు అంత శిక్షణ వస్తుంది. నీకు అంత శిష్టంగానే ఉన్నావో, ఎంత ధర్మంగా ఉన్నావో నీకు అంత రక్షణ వస్తుంది. ఫ్రీవిల్ అనేది మన చేతిలో ఉంది. జూమ్ క్లాస్ టైం అవుతుంది, జూమ్ లో పోవాలా, టీవీ సీరియల్ చూడాలా, మీ చేతిలో ఉంది ఫ్రీవిల్. న్యూస్ చూడాలా, సీరియల్ చూడాలా, సినిమా చూడాలా, ఈ ఏప్రాల్ వచ్చింది అని ఆమెతో మాట్లాడుకుంటూ కూర్చోవాలా, జూమ్ లో పోవాలా. డిసిషన్ మీ చేతిలో ఉంది. బికాస్ ఆఫ్ ఫ్రీవిల్ మీ చేతిలో ఉంది. ఎంత అధర్మం చెయ్యాలో, ఎంత ధర్మం చెయ్యాలో. కౌరవులు పాండవులను అరణ్యవాసం చేయించి, అజ్ఞాతవాసం చేయించి మళ్ళీ చంపడానికి కూడా వచ్చారు, కానీ చివర్లో ఆ ధర్మదేవతే గెలిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ పాండవులు. ధర్మం గురించి 100 కోట్లు ఎవడని ఇస్తా జూమ్ లో పోకు అంటే కూడా పక్కకు పెట్టేయాలి 100 కోట్లు. నా షాప్ 9కే షటర్ వేసి 5 నిమిషాలు ఇంటికి వచ్చేసిన, అంత స్పీడ్ గా. ధర్మం గురించి అంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. కూర్చుంటే ఇంకో 5,000 అమ్మేవాడినేమో, కానీ ఇది ఇంపార్టెంట్. అది ఒక పూట, అది లేకున్నా పర్లేదు, మళ్ళీ వస్తుంది, కానీ ఇది రాదు. ఈ పోయిన జూమ్ మళ్ళీ రాదు. అందుకే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. ధర్మదేవత గురించి మనం ఎప్పుడు పరిగెత్తూ ఉండాలి, ధర్మం గురించి పనిచేస్తూనే ఉండాలి. ఆ యుద్ధం ప్రారంభం కాకముందే కృష్ణుడు అరుసురుడు అర్జునుడితో చెప్తాడు, ఆ భీష్ముడిని, ఆ ద్రోణుడిని, ఆ కృపాచారుణ్ణి అందరిని నేను ఆల్రెడీ చంపేశాను, నువ్వేంద్ర భయ్ చంపేది అన్నాడు. ఆల్రెడీ చంపేసిన నేను, నువ్వు కాకుంటే ఇంకో బాడీని నిలబెడతా అక్కడ అన్నాడు ఆయన. నువ్వు కాకుంటే ఇంకో అర్జునుడు, ఇంకోటి వస్తాడు. ఉదరిక లేకుండా ఇంకెవడనో వచ్చేవాడు. ఈరోజు నాకు కాదు మేడం అని నేను చెప్తే లాగితే మేడం ఇంకోని కూర్చోబెట్టేది, అంతే. ఆ యుద్ధం ఏదో నేనే చేయాలి కదా. నీవు ఊరికే భౌతికంగా చెయ్యి, అంతే. జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పత్రి సార్, జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యూనివర్స్, జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ధర్మ దేవత. హ్యావ్ ఆల్రెడీ కిల్డ్ దెమ్. ఆల్రెడీ లక్షల మందికి ఎన్లైటైన్మెంట్ కి రెడీ ఉన్న సోల్స్ దగ్గర మనం పోయి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, అంతే. మనం పెద్దగా చేసిన సినిమాలు లేవు మనకు, పోయి కొద్దిగా కదిలిస్తున్నాం, అంతే. ఇప్పుడు 10 రోజులు ఒరిస్సా వెళ్తున్నాను నేను. 10 రోజుల్లో 10,000 మందిని వేసుకొస్తాను, 10,000 మందికి కదిలి వస్తాను, కదిలిస్తా వాళ్ళకు.
అంతే. వాళ్ళు రెడీ ఉన్న సోల్స్ ఉంటారు, వెయిట్ చేస్తుంటారు మన గురించి. మన ఒక్క పదం, ఏదో ఒక పదం వాళ్ళకు అవేక్నింగ్ ఇస్తుంది. చేయాలి. మనం ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూసుకుంటా, కాఫీ తాక్కుంటా ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడితే వచ్చేది కాదు. ఇదే కష్టపడాలి. నీవు నీ పని చేయి అంతే అని ధర్మదేవత చెప్తుంది. నీ కర్మ నువ్వు చేసుకుంటూ పో. గో విత్ ద ఫ్లో అంటుంది యూనివర్స్. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా అంటాడు. అనన్యాస్ చింతయంతో మాం యజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ధర్మదేవత ఆల్రెడీ వాళ్ళను చంపేసింది. మానసికంగా చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళు. ఫిజికల్ గా ఉన్నారు అంతే. ఫిజికల్ గా అర్జునుడు చంపుతాడు, ఇన్నర్ గా ముందు చంపేస్తారు. వాళ్ళ చావు నిశ్చయము ధర్మదేవతనే తన ఉక్కుపాదం మోపుతుంది. ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సంభవామి యుగే యుగే. మహాలోకవాసులు, తపోలోకవాసులు, సత్యలోకవాసులు, ఈ ముగ్గురు అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. ఎప్పుడైతే నీవు జ్ఞానివి అయిపోతావో, నీవు మళ్ళీ తిరిగి పుట్టవో, నీవు ఆ పైలోకాలకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంగా ఉంటావు. మీకు అక్కడ పోస్ట్ వస్తుంది, మంచి పోస్ట్. అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీఓ అయి ఏ పార్లమెంట్ లోనో ఏ పోయి కూర్చుంటారు. ఆ సీట్ మీకు వస్తుంది. ఆ ప్రభుత్వానికి అక్కడ ఎన్నో పనులు ఉంటాయి. రమణ మహర్షి అట్లాగే అయినాడు, మా అవతార్ బాబా అలాగే అయినాడు. వీళ్ళకి మంచి పోస్టులు వచ్చినాయి. అర్థమైందా? మామూలు జనాల్లాగా లేరు వీళ్ళు, మహాపురుషులు. వీళ్ళంతా ఆ పోస్టులు సంపాదించుకున్న వాళ్ళే. పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది పోతారో గుంపులు గుంపులుగా పార్లమెంట్ కి. అంతమంది ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ని పనులు ఉంటాయో, పైన గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ కి కూడా లెక్కలేనంత పనులు ఉంటాయి వాళ్ళకు కూడా. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ బిజీ ఎవ్రీవేర్. ఎనీ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ బిజీ. అందుకే పత్రి సార్ హయ్యర్ పోస్ట్ కి మీదకి వెళ్ళిపోయాడు. ఇక్కడ వర్క్ అయిపోయింది, నాకు పెద్ద మీటింగ్ ఉంది, పైకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాడు ఆయన. అంతే. ఒక ఇంట్లో గవర్నమెంట్ ఉంటుంది, తల్లి తండ్రి ఉంటారు. ఆ తల్లి అందరికి వండాలి, తిండి పెట్టాలి. ప్రతి ఇంట్లోని తల్లికి అది రోజు చేసే పనే కదా. ప్రజలకు సేవలు ఉంటాయి, కానీ ప్రభుత్వానికి సెలవులు లేవు. ఎక్కడ ఏ ఎమర్జెన్సీ వస్తుందో అని ప్రభుత్వం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీ అన్ టు డెత్. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉండాలి. పోలీసు ఇంట్లో దొంగలు పడితే రాత్రి 1 గంటకు భార్య లేపుతుంది, మన ఇంట్లో దొంగలు పడ్డారు, లేవండి లేవండి అంటే గట్టిగా అరుస్తే భర్త అంటాడు, పోలీసోడే, ఊకో ఏం నోరు మూసుకో, నేను డ్యూటీ మీద లేను అంటాడు. నేను డ్యూటీ మీద లేను, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు పోలీసోడు. అట్లుంది కథ. అందుకే ఆన్ డ్యూటీ అన్ టు డెత్. మిలిటరీ వాళ్ళు ఎట్లుంటారు, ఇప్పుడిప్పుడే పెళ్ళైంది సార్, నేను ఎట్లా పోవాలి బార్డర్ మీద అంటే పోవాలి, అంతే, ఏం లేదు, వెళ్ళిపోవాలి. మిలిటరీ సోల్జర్స్ లాగా ఉండాలి ఎప్పుడు. స్పిరిచువల్ మాస్టర్స్, హీరోయిన్ మాస్టర్స్, ఆల్ స్పిరిచువల్ సోల్జర్స్ ఆఫ్ పత్రి సార్. అర్థమైందా? ఒక సైనికుడుగా ఉండాలి ఎప్పుడు. ద గవర్నమెంట్ ఈస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. మనం కూడా ఎప్పుడు డ్యూటీ మీదనే ఉండాలి. ఏ టైంకు ఎటు పిలిచినా అంతే. 10 రోజుల్లో 36 క్లాసులు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు లిస్ట్ వచ్చింది నాకు, షెడ్యూల్ అంతా. 36 క్లాసుల. ఏంద్రబాయ్ నాకు పడుకొనియారా అంటారు. లేదు సార్, కొద్దిగా మధ్యలో టైం వస్తాము, కునుకు తీసుకొని రావాలి మీరు, అంతే. మామూలుగా లేదు ఇది. షెడ్యూల్ చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి, ఇన్ని ప్రోగ్రామ్స్ అట్లుంటుంది. అంత పనిచేసే శక్తిని ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళే. అందుకే ఎప్పుడు దేనికి భయపడద్దు, ఆగిపోవద్దు, ముందుకు వెళ్తూ ఉండాలి. ధర్మదేవత మనకు నడిపిస్తూనే ఉంటుంది.
అలాగే కాస్మిక్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. కాస్మిక్ పని చేస్తుంటుంది. మన బాడీ ఉంటుంది కానీ శక్తి వాళ్ళది ఉంటుంది. వాళ్ళు పని చేపిస్తుంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారో లేదో అని మనం భయపడనక్కర్లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మన డ్యూటీ మనం చేద్దాం. మనం చెప్తే వింటారో లేదో మనకు అనవసరం, మనం పోవాలి అంతే. ఈ జూమ్ లో ఆ వీడియో ఆన్ చేస్తారో లేదో మనకు అనవసరం అని పోయి కూర్చోవాలి. చెప్పింది వాళ్ళ మైండ్ లో ఎక్కుతుందో లేదో మనకు అనవసరం. అర్థమైందా? షాప్ లో గిరాక్ లేకుంటే సేట్కు టెన్షన్, పనోడికి ఎప్పుడు టెన్షన్ ఉండదు. మన డ్యూటీ మనం చేస్తున్నాము. మన ప్రెజెన్స్ పడుతుందా లేదా, ఆబ్సెంట్ ఉంటున్నావా అది చూసుకోవాలి. నేనైతే అదే చూస్తా. నేను ఏం పట్టించుకోను, దులుపుకుంటే వెళ్ళిపోతా. నేను అస్సలు పట్టించుకోను. అంత బిజీ షెడ్యూల్స్ అయిపోయినాయి నాకు. రోజు జూములు, క్లాసులు, మార్కెట్లు అంతా. ఒక్కొక్క నిమిషం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యలో. అలా మనం శిస్తులంతా అయితే వాళ్ళు మనల్ని రక్షిస్తారు. మనం దుస్తులైతే వాళ్ళు మనల్ని శిక్షిస్తారు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మధ్యలో మీరు ఉన్నారు, ఎటు పోవాలో మీరు డిసిషన్ తీసుకోండి. ఇదే మీకు కాన్సెప్ట్ ఈరోజు. బార్ ఉంది, క్లాస్ ఉంది. బార్ లో పోదామా, క్లాస్ లో పోదాం? ఓకే, మనం ఆలోచించాలి. యుఎస్ నుంచి ఫ్రెండ్ వచ్చిండు అన్న, పార్టీ ఇస్తా అంటున్నాడు. ఇది మళ్ళా చూసుకోవచ్చు. వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. రిసార్ట్ లో పిలిచిండు, మంచిగా ఎంజాయ్ చేద్దాం, పోయి పార్టీ చేద్దాం అని అనిపిస్తే కొద్దిగా మనం లూజ్ అయ్యి అటు వంగితే అటు లాక్కెళ్తుంది. రెండు ఎంబడే ఉంటాయి మనకు. అందుకే వీల్ పవర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, డిసిషన్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. రాముడన్న కావచ్చు, రావణుడన్న కావచ్చు, మీ ఇష్టం. దే ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ యువర్ రియాలిటీ, బట్ దే ఆర్ డిస్టర్బింగ్ యువర్ రియాలిటీ టు యూ. దే ఆర్ ఎనేబులింగ్ యువర్ రియాలిటీ టు బి రీచ్డ్ బై యూ. ఓకే, సంభవామి యుగే యుగే. మళ్ళీ క్లాస్ ఉంటే వస్తే నేను మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. ఓకే, టైం అయిపోయింది. Sir, thank you. Thank you. Thank you very much.